ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు పొడుపు కథ. నిద్రిస్తూనే ఉంటాను కానీ కన్ను మూయను. నేనెవర్ని? అప్పుడే పొద్దు పొడిచింది. వేద నిద్రలేచి, భగవంతుడా, కొత్త కోడలుగా నా జీవితం ఈ ఇంట్లో సాఫీగా సాగిపోయేలాగా చూడు. ముందు నీకు కాఫీ పెట్టిస్తాను అని చెప్పి వెంటనే వంటగదిలోకి వెళ్ళి కాఫీ పెడుతూ ఉంటుంది. ఇంతలో అత్తగారు అటువైపు చూసి, అత్తగారి మనసులో, నా చిన్న కోడలు హుషారుగా ఉదయాన్నే లేచి నా కోసమే కాఫీ చేస్తున్నట్లు ఉంది అని అనుకొని సోఫాలో కూర్చుంటుంది. వేద కాఫీ పూర్తి చేసి అత్తగారిని దాటి వెళ్తుంది. దాన్ని చూసి అత్తగారు, ఏంటమ్మాయి, కాఫీ నా కోసం చేయలేదా? మరెవరి కోసం చేసింది? తన భర్త కోసమా? వాడికి కాఫీ టీ అలవాటు లేదు కదా. ఆ విషయం ఆ అమ్మాయికి తెలుసో లేదో అనుకొని, అమ్మా వేద, అబ్బాయికి కాఫీ టీ అలవాటు లేదమ్మా అని పెద్దగా అరుస్తుంది. ఆ మాట విన్న వేద, అత్తగారు మీరేం కంగారు పడకండి, నేను మీ అబ్బాయి కోసం కాఫీ చేయలేదు, నేను దేవుడి కోసం కాఫీ చేశాను. ఆ మాట వినగానే అత్తగారు షాక్ అవుతుంది. దేవుడికి కాఫీ పెట్టడం ఏంటమ్మాయి? ఎవరన్నా చూస్తే నవ్విపోతారు. ఎందుకు నవ్వుతారు అత్తయ్య? మీరు పెట్టిన పండ్లు స్వీట్లు తినలేదని నేను పెట్టిన కాఫీ తాగడా ఏంటి దేవుడు? అయినా నేను ఎందుకు కాఫీ ఇస్తున్నాను? ఎంతోమంది ఆయన దగ్గరకు వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకొని ఆయనకు తలనొప్పి పుడుతూ ఉంటుంది. ఆ తలనొప్పి పోగొట్టడానికే కదా నేను కాఫీ ఇచ్చింది. ఆ మాటలకి అత్తగారు మరింత ఆశ్చర్యపోతుంది. అప్పుడే సంయుక్త అక్కడికి వచ్చి, మీరిప్పుడే ఇంత షాక్ అయితే ఎలా చెప్పండి? ముందు ముందు మా చెల్లెలు చాలా చేస్తుంది, వాటిని కూడా చూడాలి కదా. ఆ మాట విన్నాక అత్తగారు, ఇంకా ఏం చేస్తుంది మీ చెల్లెలు? తినబోతూ రుచి ఎలా ఉంటుందని అడగడం ఎందుకు అత్తయ్య, చూడండి అంటూ ఆమె అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇంకా చాలా సమయం గడిచిపోతుంది. ఆ తర్వాత వేద, అత్తయ్య, వంట కోసం చాలా కూరగాయలు కోసాను అత్తయ్య, వాడితే ఏం చేయమంటారు? చాలా కూరగాయలు కోసావా? ఎందుకమ్మా, ఎవరైనా చుట్టాలు వస్తున్నారా? చుట్టాలకు అవేం సరిపోతాయి అత్తయ్య, మన ఇంట్లో వాళ్ళందరికీ బెండకాయ వేపుడు, దొండకాయ పచ్చడి, టమాటా పులుసు, మజ్జిగ చారు, పొట్లకాయ ఇగురు, గుత్తి వంకాయ, కాకరకాయ వేపుడు, ఇవి చేశాను అత్తయ్య. ఏంటమ్మా వేద, మనం ఏమన్నా కర్రీ షాప్ పెడుతున్నామా ఇవన్నీ చేయడానికి? ఒకటో రెండే చేసుకుంటారు, రేపటి నుంచి ఇన్ని కూరలు చేయొద్దమ్మా. ఆ మాట వినగానే ఏడుస్తూ వెళ్ళిపోతుంది వేద. ఇప్పుడు నేనేమన్నానని ఈ అమ్మాయి ఇలా ఏడుస్తుంది? ఇవి ఎవరైనా చూస్తే నేనేదో అన్నానని అనుకుంటారు. అలా అనుకొని అలా వెనక్కి తిరిగిందో లేదో ఎదురుగా మల్లేష్ ఉంటాడు. ఏంటమ్మా, అప్పుడే అత్తగారన్న పెత్తనం మొదలు పెట్టావా? నా భార్యను అప్పుడే వేధించడం మొదలు పెడుతున్నావు? ఒరే, నేను నీ భార్యను ఒక్క మాట కూడా అనలేదు. ఆ అమ్మాయి ఏడుస్తూ వెళ్ళిపోయింది. అసలు నేనేమి అనకుండానే ఎందుకు ఏడుస్తుందో అసలు అర్థం కావటం లేదు. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. మల్లేష్ పెద్దగా నవ్వుతూ, అమ్మా, నువ్వేం కంగారు పడకు, నేనేదో సరదాగా అంటున్నాను, అసలేం జరిగిందో మొత్తం నేను విన్నాలే. బతికించావు అని అంటుంది. ఇంతలో సంయుక్త వచ్చి, అత్తయ్య, మీరు వేదని ఏమన్నా కూడా ఊరికే ఏడుస్తుంది, తను అడిగిన దానికి మీరు ఊరికే తలూపండి చాలు. అందుకు అత్తగారు సరే అంటుంది. ఆ రోజు రాత్రి అందరూ భోజనం చేస్తారు. వేద కూడా భోజనం చేసి మిగిలిన వంటలన్నీ కూడా బయట పడేస్తూ ఉంటుంది. దాన్ని చూసిన అత్తగారు, వేదా, ఏం చేస్తున్నావు నువ్వు? కూరలన్నీ పడేస్తున్నావు ఎందుకు? వాటిని ఫ్రిడ్జ్లో పెట్టచ్చు కదా. అత్తయ్య, ఫ్రిడ్జ్లో పెట్టిన వాటిని తినకూడదని మీకు తెలియదా? అందుకే నేను వీటిని పడేస్తున్నాను అత్తయ్య. మనం ₹1 గురించి ఆలోచిస్తే మనం హాస్పిటల్కి పెట్టే ఖర్చు ఎక్కువైపోతుంది. మన ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదు. అత్తగారు మనసులో, ఇంకా ఈ కాపురం ముందుకు సాగినట్టే, దేవుడా, ఇలాంటి కోడల్ని ఇంటికి పంపించావయ్యా అని కోపంగా లోపలికి వెళ్తుండగా, అత్తయ్య, వేద ఇలా చేయకుండా ఉండాలంటే అది మన చేతిలోనే ఉంది. ఏంటమ్మా అది? చెప్పు. నువ్వు చెప్తే నేను చేస్తాను. ఏం లేదత్తయ్య, ఇంట్లో కూరగాయలు ఒకటో రెండు మాత్రమే ఉండాలి. ఎక్కువ కూరగాయలు ఉంటే ఎక్కువ వంటలు చేస్తుంది. భోజనం మగవాళ్ళందరూ చేసిన తర్వాత మనం చేయాలి. అప్పుడు వేద కంటే ముందుగా మనం తినేసి పైకి లేచామంటే మిగిలినవి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. తను ఫ్రిడ్జ్ జోలికి అస్సలు రాదు. నాకు అర్థమైంది, రేపటి నుండి నేను అలాగే చేస్తాను. అవును, నేనే ఎందుకు చేయాలి ఆ పని? నువ్వు కూడా చేయొచ్చు కదా. వామ్మో, ఈ పని నేను గనక చేశాను అని తనకు తెలిసిందంటే నా పని అయిపోతుంది. కూరగాయలు ఎందుకు తక్కువ తీసుకొచ్చావని నా మీద గొడవ పెట్టుకుంటుంది. అత్తగారు తీసుకొచ్చారు అంటే మిమ్మల్ని ఒక్క మాట అనదు.
పెద్దలంటే తనకు చాలా గౌరవం. అత్తగారు సరే అని అంటుంది. ఇక మరుసటి రోజు ఉదయం సంయుక్త చెప్పినట్లుగా అత్తగారు చేయడంతో వేద నార్మల్‌గానే అన్ని పనులు చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రి అందరూ భోజనం చేసిన తర్వాత, "అసలు ఈరోజు భోజనం మిగల్లేదు. అన్నీ ఖచ్చితంగా సరిపోయాయి. ఇలా ప్రతిరోజు ఉంటే చాలా హ్యాపీగా గడుస్తుంది కుటుంబం అనేది" అని తనలో తాను అనుకుంటూ ఉండగా, "అత్తయ్య, మా చెల్లెలు పొదుపు చేయడంలో ముందుంటుంది. తను కొన్ని తిక్క పనులు చేసినా కూడా కొన్ని విషయాల్లో చాలా ఖచ్చితంగా ఉంటుంది. అది అర్థమవుతుందిలే" అని అంటుంది. ఇక చాలా రోజులు గడుస్తున్నాయి. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఒకరోజు వర్ష తన భర్త ప్రదీప్‌తో కలిసి అక్కడకు వస్తుంది. వేదని చూసి వర్ష, "ఒసేయ్ వర్ష! నీకు పెళ్ళైన తర్వాత చాలా అద్భుతంగా ఉన్నావే! నీకు ఇక్కడ నీళ్లు బాగా వంట పట్టినట్టున్నాయి." వేద చాలా కోపంగా, "వర్ష, మనిద్దరం స్నేహితురాలమైతే అయ్యామేమో. కానీ ఇప్పుడు నేను నీకు వదిన అవుతాను కదా! వదిన అని పిలు. అది వినడానికి చాలా బావుంటుంది." వర్ష కొంచెం బాధగా, "అదేంటి వేద అలా మాట్లాడుతున్నావు నువ్వు? నాకు వదిన కాకముందు నుంచే నువ్వు స్నేహితురాలివి కదా! ఆ చనువుతోనే కదా అలా మాట్లాడాను. నువ్వు బాధపడి ఉంటే నన్ను క్షమించు." "నాకెందుకు బాధ ఉంటుంది చెప్పు? మనం స్నేహితులమే. కానీ ఇప్పుడు మనకి బంధుత్వం ఏర్పడింది కదా! నువ్వు వదిన అని ప్రేమగా పిలిస్తే ఎంత బావుంటుంది చెప్పు. చుట్టుప్రక్కల వాళ్ళు కూడా చాలా గౌరవంగా ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే అన్నాను కానీ మరొక తప్పుడు ఉద్దేశం కాదు. నీ మీద పెత్తనం చెలాయించాలని అస్సలు కాదు." సరిగ్గా చెప్పారు అక్కగారు. ఎవరితో ఎలా నడుచుకోవాలో మీ దగ్గర వర్ష నేర్చుకోవాలి. లేదంటే తను ఎలా పడితే అలా ప్రవర్తిస్తూ ఉంటుంది. తను పైకి ఎలా ఉన్నా తన మనసు మాత్రం చాలా స్వచ్ఛంగా ఉంటుంది ప్రదీప్. ఇలాంటి మంచి అమ్మాయి నీ భార్యగా దొరకడం నీ అదృష్టం అనుకోవాలి. వాళ్ళ మాటలన్నీ వింటున్న వరదరాజు చాలా సంతోషపడుతూ మా చిన్న కోడలు చాలా మంచిదనుకుంటా. అని అనుకొని అక్కడ నుండి వాళ్ళ దగ్గరకు వచ్చి వర్ష వాళ్ళను పలకరించి వెళ్తాడు. ఆ రోజు గడిచిపోతుంది. రోజులు గడిచినప్పటికీ ప్రదీప్ వాళ్ళు అక్కడ నుండి వెళ్లకుండా అక్కడే ఉంటారు. వాళ్ళు అక్కడ నుండి వెళ్ళకపోవడంతో వేదకి అనుమానం వచ్చి వర్షని అడుగుతుంది. "ఏంటి వేద, మీ ఆయన ఉద్యోగంకు వెళ్ళడం లేదు?" "అతను ఉద్యోగం పోయింది వదినా. అందుకే మేమిక్కడ ఉంటున్నాము. ఉద్యోగం పోయిందని తెలిసిన దగ్గర నుంచి మా అత్త మామ నన్ను చాలా మాటలంటున్నారు. ఏమంటూ మహాతల్లి ఇంట్లో అడుగు పెట్టిందో వాడి ఉద్యోగం పోయిందని ఇంకా చాలా మాటలు అన్నారు. నా భర్త ఆ మాటలు విన్నాడు. అందుకే నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు. మేము వచ్చి ఇన్ని రోజులవుతుంది కదా! ఎక్కడికి వెళ్ళామేంటి అని కనీసం ఫోన్ చేసి అడిగిన వాళ్ళు లేరు. అలా ఉన్నారు మా అత్తమామ. మరేం పర్వాలేదులే, మీ పెద్దన్నయ్య ఒక పెద్ద ఆఫీస్ పెట్టాలని అనుకుంటున్నాడు. బయట వాళ్ళు ఎవరో ఎందుకు? మనందరం చదువుకున్నాం కదా! ఆ కంపెనీలో మనమే ఉద్యోగంలో చేరి కంపెనీ డెవలప్ చేసుకుంటే సంతోషం." ఆ మాట వినగానే ఆమె చాలా సంతోషపడుతూ, "నేను ఈ విషయం గురించి అన్నయ్యతో మాట్లాడతాను" అని అంటుంది. ఇక ఆ రోజు సాయంత్రం వాళ్ళ అన్నయ్యతో వర్ష మాట్లాడుతూ ఉంటుంది. అతను ఆ కంపెనీ గురించి చెప్తాడు. ఇక అందరూ కూడా అక్కడికి వచ్చి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు అజయ్, వేద చెప్పింది చాలా బాగుంది. ఎవరో బయట ఎంప్లాయీస్ని తీసుకొని మన కంపెనీని డెవలప్ చేయడం కంటే మనం ఉండి మన కంపెనీని డెవలప్ చేసుకుంటే మంచిది కదా! మన ఇంట్లో చదువుకున్న వాళ్ళు 8 మంది ఉన్నారు. అలాగే సంయుక్త తమ్ముడు కూడా ఉన్నాడు. అతని భార్య ఉన్నది. మొత్తం 10 మంది ఉన్నాం. మనమే దాన్ని చూసుకుంటే మనకి డబ్బు మిగులుతుంది. డెవలప్ కూడా అవుతాము. అందుకు వాళ్ళు సరే అంటారు. అనుకున్నది అనుకున్నట్లుగానే అలా సాగుతుంది. వేద, సంయుక్త, లక్ష్మి, వర్ష ఆడవాళ్ళు నలుగురు కూడా వాళ్ళ తెలివితేటలతో కంపెనీని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అది సక్సెస్ కూడా అవుతుంది. కొద్ది రోజుల్లోనే వాళ్ళు చాలా డబ్బు సంపాదించి చాలా అద్భుతంగా సెటిల్ అవుతారు. అలా కొన్ని రోజుల తర్వాత వర్ష వాళ్ళ అత్తమామ ఇద్దరు కూడా అక్కడికి వస్తారు. వాళ్ళని చూసిన వర్ష, "ఏంటి అత్తయ్య, మావయ్య ఇలా వచ్చారు? ఇన్ని రోజులకు మేము బ్రతుకున్నామా లేదా అని చూడ్డానికి వచ్చారా?" ఆ మాటలకి వాళ్ళు ఏం మాట్లాడకుండా నిలబడతారు. "చూడండి, జరిగిందేదో జరిగిపోయింది. మీరు ఇప్పుడు ఇక్కడికి రావడానికి గల కారణం ఏమిటో చెప్పండి." వాళ్ళు చాలా బాధగా, జరిగిన దాంట్లో మా తప్పు చాలా ఉంది. అందుకే మేము సరిదిద్దుకోవడం కోసం ఇక్కడికి వచ్చాము. ఇంటికి వచ్చిన కోడల్ని అలా మాట్లాడడం చాలా తప్పు. మీ అమ్మాయి మేము అన్నట్లుగా దరిద్ర దేవత అయితే మీరు ఇంత డెవలప్ అయ్యేవాళ్ళు కాదు కదా! ఆ సంగతి మర్చిపోయి మేము చాలా తప్పుగా మాట్లాడాము. మమ్మల్ని క్షమించండి" అని క్షమాపణ కోరుతారు. దాన్ని చూసి
అక్కడ వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. అప్పుడు వర్ష, వేద వదిన నీకు చాలా కృతజ్ఞతలు. ఎవరైతే మమ్మల్ని తిట్టారో వాళ్ళే ఇక్కడికి వచ్చి నాకు క్షమాపణ చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. ఇదంతా నీ వల్లే జరిగింది. కుటుంబం అంతా కలిసిమెలిసి ఉంటే ఏదైనా సాధించవచ్చని నువ్వు నిరూపించావు. అంతేకాదు వర్ష, ఆడవాళ్ళు ఇంటికి పరిమితం అవ్వకుండా మగవాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండాలని వేద నిరూపించింది. వచ్చిన కొత్తలో వేద గురించి నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. కానీ ఇలాంటి గొప్ప కోడలు ఒక ఇంటికి వస్తే మా ఇంటికి కొత్త వెలుగు వస్తుంది. ఆ మాటలన్నీ వింటున్న మల్లేష్ చాలా సంతోషపడుతూ, నాకు ఇలాంటి గొప్ప భార్య దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అని మెచ్చుకుంటాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వేదాన్ని చాలా మెచ్చుకుంటారు. వేద లాంటి మంచి అమ్మాయి, తెలివిగల అమ్మాయి కోడలుగా వస్తే చాలా బాగుంటుందని మీలో ఎవరైనా కోరుకుంటే కింద కామెంట్ చేయండి.